హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దశాంశాల రకాలు. దశాంశాల రకాలు మన ముందు వీడియోలో అసలు దశాంశాలు అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇక్కడ దశాంశాల రకాలు ఎన్ని రకాలు అనేది చూద్దాం. ముందుగా దశాంశం అంటే ఏంటో ఒకసారి రీకాల్ చేసుకుందాం. దశాంశం అనేది ఒక సంపూర్ణానికి చెందిన భాగాన్ని డాట్ ద్వారా చూపించే విధానాన్ని మనం దశాంశం అని అంటాం అన్నమాట. ఉదాహరణకి 0.6, 1.25, 4.23 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి దశాంశ బిందువుతో సూచిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం దశాంశాలని అంటాం అన్నమాట. ఓకే, ఈ దశాంశాలని ప్రధానంగా 3 రకాలుగా విభజించారనమాట. దశాంశాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. ఈ దశాంశాల్లో కొన్ని అంతమవుతాయి, కొన్ని అంతం కాకుండా రిపీట్ పునరావృతం అవుతూనే ఉంటాయి. కొన్ని అంతం కావు, అవి పునరావృతం కావు. సో అలా 3 రకాలుగా విభజించారనమాట. అందులో మొదటి వచ్చేసి అంతమయ్యే దశాంశాలు. దీన్ని ఇంగ్లీష్ లో టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. సో అంతమయ్యే దశాంశాలు అంటే కొన్ని అంకెల తర్వాత ఆగిపోయే దశాంశాలు అన్నమాట. కొన్ని అంకెల తర్వాత ఇవి ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.6 అండ్ 1.25 అండ్ 4.23 and 27.62 and 15.2 and so on. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఒక దశాంశ బిందువు తర్వాత ఒకటి రెండు నెంబర్ల దగ్గర ఆగిపోయాయి అన్నమాట. సో వీటన్నింటినీ కూడా ఏమంటాం మనం? అంతమయ్యే దశాంశాలు అని అంటాం అనమాట. సో అంతమయ్యే దశాంశాలు అని అంటారు అనమాట. సో మన నిత్య జీవితంలో ఈ దశాంశాలు ఎక్కడెక్కడ చూస్తాము అంటే, నీ దగ్గర 30.65 రూపీస్ ఉన్నాయి డబ్బులు అంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర 30 రూపీస్ ఉన్నాయి ప్లస్ 65 పైసా ఉన్నాయి అన్నమాట. నీ దగ్గర 65 పైసా ఉన్నాయి. అలాగనే నీ దగ్గర సమయం 1.5 అవర్స్ ఉంది. 1.5 అవర్స్ అంటే 1 అవర్ ప్లస్ 30 మినిట్స్ అన్నమాట. ఓకే, అలానే నీకు ఒక షర్ట్ కుట్టించుకోవాలంటే నీకు ఎంతగా క్లాత్ అవసరం అవుతుంది? 2.30 మీటర్ క్లాత్ అవసరం అవుతుంది. అంటే 2 మీటర్ ప్లస్ 0.30 మీటర్ క్లాత్ అనేది నీకు షర్ట్కి అవసరం అవుతుంది అనమాట. ఇలా ఈ అంతమయ్యే దశాంశాలని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తాం. సో మన నిత్య జీవితంలో ఉపయోగించిన ప్రతిదీ కూడా మనకి ఈ అంతమయ్యే దశాంశానికి చెందింది ఉంటది అనమాట. ఓకే, అంతమయ్యే దశాంశం అంటే అర్థమైంది కదా. అంటే ఏదైనా సరే దశాంశ బిందువు తర్వాత అది ఒకటి రెండు డిజిట్ల దగ్గర ఆగిపోతుంది అనమాట. సో అలా ఆగిపోయే డిజిట్లు మనం ఏమంటామంటే అంతమయ్యే దశాంశాలు అని అంటాం అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్: 0.4, 0.35, 1.85, 8.2. సో ఇవి ఇక్కడతో ఆగిపోయాయి. 4, 5, 5, 5 అలా వీటితో ఆగిపోయాయి కాబట్టి వీటిని మనం అంతమయ్యే దశాంశాలు అని అన్నాం అనమాట. అంతమయ్యే దశాంశాలు. సో ఇందులో అంకెలు పరిమితంగానే ఉంటాయి. అంటే మనం కాలిక్యులేట్ చేయగలం, మనం లెక్కించదగిన డిజిట్స్ అయి ఉంటాయి అన్నమాట. సో వీటినే మనం అంతమయ్యే దశాంశాలు అని అంటాం అనమాట. అండ్ రెండవది అంతం కావు, ఎప్పటికీ అంతం కాని పునరావృతమయ్యే దశాంశాలు. వీటినే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు అనమాట. అంతం కాని పునరావృతమయ్యే దశాంశాలు, వీటిని మన ఇంగ్లీష్ లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు అనమాట. అంటే ఇవి ఏంటి అసలు? ఇవి ముగియవు. నెక్స్ట్ ఒకే సంఖ్య పునరావృతం అవుతూ ఉంటుంది అనమాట. ఒకే సంఖ్య పునరావృతం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.4444 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమైంది? 4 అనేది పునరావృతం అవుతూ వచ్చిందనమాట.
సో దీన్ని మనం ఎలా రాస్తాము 0.4 బార్ గా రాస్తాం అనమాట. ఓకే, అలానే 0.777 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమైంది 7 అనే నెంబరు పునరావృతం అవుతూ వచ్చింది అనమాట. సో దీన్ని మనం ఎలా రాస్తాం 0.7 బార్ గా రాస్తాం అనమాట. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10 డివైడెడ్ బై 3. 10 డివైడెడ్ బై 3. సో 10 డివైడెడ్ బై 3 అంటే ఎంత 3.3333 సో అలా వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలానే 100 బై 6. సో ఇది ఎలా వస్తుంది మనకి 16.66 అండ్ సో ఆన్. అలానే 100 బై 9. సో దీని చేస్తారైతే 11.1111 అండ్ సో ఆన్. సో ఇలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 3 తోని 6 తోని 9 తోని మనం భాగిస్తున్నప్పుడు మనకి ఇవి అంతం కాని పునరావృతమయ్యే దశాంశాలు అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం 3 తోని 6 తోని 9 తోని మనం భాగాహారం చేస్తున్నప్పుడు ఇవి అంతం కాని పునరావృతమయ్యే దశాంశాలు అనేవి మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అలానే ఒక కేక్ ని ముగ్గురికి పంచినప్పుడు ఆ వచ్చే భాగాలు కూడా మనకి ఇవి అంతం కాని పునరావృతమయ్యే దశాంశాల రూపంలోనే మనకి ఆ విలువ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే ఈ అంతం కాని పునరావృతమయ్యే దశాంశంలో ఒక సంఖ్య అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇవి అంతం కావు కానీ ఒక సంఖ్య అది రిపీట్ అవుతూనే అలా వెళ్తుంది అనమాట. సో వీటిని మనం ఏమంటామంటే అంతం కాని పునరావృతమయ్యే దశాంశాలని అంటారనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అంతం కాని ముగియని అంటే అంతం కాని పునరావృతం కాని దశాంశాలు. ఇందాకటిది వచ్చేసి అంతం కావు పునరావృతమయ్యే దశాంశం. ఇక్కడ ఇదేంటి అంతం కాదు అలా అని చెప్పి పునరావృతం కూడా కాదు, అంతం కాని పునరావృతం కాని దశాంశం. సో దీని అర్థం ఏంటి అసలు ఇవి ఎప్పటికీ ముగియవు మరియు పునరావృతం కూడా అవ్వవు అన్నమాట. అలానే ఏ విధమైన నమూనా కూడా లేకుండా ఇవి అలా కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4.1276 అండ్ సో ఆన్. అలానే 1.754365 అండ్ సో ఆన్. ఇక్కడ ఏం జరిగాయి ఏదైనా ఒక వాల్యూ అనేది కంటిన్యూగా రిపీట్ అయిందా లేదు. సో ఇక్కడ రకరకాల నెంబర్లు అనేవి రావడం జరిగింది అనమాట. అలానే ఇవి కంటిన్యూస్ గా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అందుకే దీన్ని అంతం కాని పునరావృతం కాని దశాంశం అని అంటారనమాట. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటి ఇవి అంతం కావు ప్లస్ పునరావృతం కూడా కావు అనమాట. అంతం కావు పునరావృతం కావు. సో అందుకే వీటిని అంతం కాని పునరావృతం కాని దశాంశాలని అంటారనమాట. సో ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి పై వాల్యూని కనుక్కునేటప్పుడు. సో పై వాల్యూ ఎంత 3.1415 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూసినట్లయితే ఏ విలువైనా సరే రిపీట్ అయిందా అవ్వలేదు. అలానే ఇక్కడ √2 వాల్యూ 1.41421356 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏదైనా విలువ రిపీట్ అయిందా అవ్వలేదు. అలా అని చెప్పి అంతమైందా అంతం అవ్వలేదు. సో అంతం కాలేదు, అంతం కావు, పునరావృతం కూడా కావు. సో ఈ 3 రకాల దశాంశాలకి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది అంతమయ్యే దశాంశాలు. ముగిసే దశాంశాలు అంటే అంతమయ్యే దశాంశాలు
ముగుస్తాయి అంటే ముగుస్తాయి, అంతమవుతాయి కాబట్టి. ఈ పునరావృతం అవుతాయి అవ్వవు. ఉదాహరణకి 0.25. అలానే అంతం కాని పునరావృతం అయ్యేవి ఇవి ముగుస్తాయా? ముగియవు, ఎందుకంటే అంతం కావు కాబట్టి. నెక్స్ట్ ఈ పునరావృతం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.333, ఇందులో 3 అనేది రిపీట్ అవుతూనే వచ్చిందనమాట. అలానే మూడవది అంతం కాని పునరావృతం కాని. అవి అంతం కావు, పునరావృతం కావు. ఇవి ముగుస్తాయా? ముగియవు. పునరావృతం అవుతాయా? పునరావృతం అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ 3.1415 అయినా ఇప్పుడు ఏ నెంబర్ కూడా పునరావృతం అవ్వలేదు అనమాట. సో ఈ విధంగా మనకి 3 రకాల దశాంశాలు 3 రకాలుగా జరుగుతుంది. అందులో ఫస్ట్ ఏంటి? అంతమయ్యే దశాంశాలు. నెక్స్ట్ రెండోది అంతం కాని పునరావృతం అయ్యేవి. నెక్స్ట్ మూడోది అంతం కాని పునరావృతం కానివి. సో ఈ విధంగా మనకి దశాంశాలు అనేవి 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది అనమాట. సో మీకు ఈ టాపిక్ అనేది కూడా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ కిందన మీకు క్విజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఎంత అవగాహన అయిందనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. అలానే ఈ మొత్తం PDF అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఫ్రీగా మీ స్టడీలో ఉపయోగించుకోవచ్చును. సో మరి కొత్త టాపిక్ తో మళ్ళా నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.